బెంగాల్ తగలబడితే తర్వాత అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడతాయి అనే విషయం గుర్తుంచుకోండి అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తాజా ఘటనలను ఉద్దేశించి కోల్కతాలో తృణమూల్ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించబోదని, రేపిస్టులకు ఉరిశిక్ష పడేలా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరిస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మమత వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. దీదీ, అస్సాంను బెదిరించేందుకు ఎంత ధైర్యం? మాపై కళ్లు ఎర్రవి చేసి చూడకండి. మీ విఫల రాజకీయాలతో దేశాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించకండి అంటూ ఎక్స్లో పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి మమతా బెనర్జీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను యూపీ సర్కార్ రంగంలోకి దించనుంది. ఈ మేరకు నూతన సోషల్ మీడియా పాలసీని రూపొందించింది. దీని ప్రకారం ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడం ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ను నెలకు 8 లక్షల వరకు ఆర్జించవచ్చు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్కార్కు ఓటమి తప్పదని, దీని నుంచి ఏ సోషల్ మీడియా వారియర్ కూడా రక్షించలేరని స్పష్టం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై వైద్యుల సంఘం క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ చర్యలు చేపట్టింది. బాధితురాలి తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకోలేకపోవడం, సమస్యను సముచితంగా ఎదుర్కోలేకపోవడం, పరిస్థితిని పట్ల సానుభూతి, సున్నితత్వం లేకపోవడం వల్ల మీకు వ్యతిరేకంగా ఈ చర్య చేపట్టినట్లు సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొంది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వివాదాల క్వీన్ అవుతున్నారు. ఓవైపు హైకమాండ్ హెచ్చరికలు, మరోవైపు ఆమెను చంపేస్తామనే బెదిరింపులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రైతులను బంగ్లాదేశ్ ఆందోళనకారుల పోల్చి పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు కంగనా. చివరకు అధిష్టానంతో చేవాట్లు తిన్నారు. మరోవైపు కంగనా ఎమర్జెన్సీ సినిమాపై కూడా వివాదం చెలరేగుతోంది. అయితే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు కంగనా. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని కౌంటర్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ నుంచి తనకు మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టేవారిపై యోగి సర్కార్ కొరడా ఝులిపిస్తూ పోతోంది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారికి కఠిన శిక్షలు విధించేందుకు రెడీ అవుతోంది. ప్రధానంగా డిజిటల్ ప్లాట్ఫామ్ల దుర్వినియోగం వల్ల జరిగిన నష్టాలను చట్టపరంగా పరిష్కరించేందుకు కూడా ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందని యూపీ ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా దేశ ప్రయోజనాలను వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై తీవ్రతను బట్టి కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. బీహార్ రాజధాని పట్నాలో గంగానది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పట్నా జిల్లాలోని పలు పాఠశాలల్లో అధికారులను మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకు మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గంగానదిలో నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా పాట్నా జిల్లాలోని 8 బ్లాకుల్లో మొత్తం 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకు మూసివేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలయాళ నటి రేవతి సంపద నిర్మాత సిద్దికి తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించారు. దాంతో మలయాళీ మూవీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి సిద్దికి రాజీనామా చేశారు. ఇక బెంగాలీ నటి శ్రీలేఖ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్పై ఆరోపణలు చేసింది. ఆడిషన్ కోసం పిలిచి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపింది. శ్రీలేఖ వ్యాఖ్యలపై స్పందించిన రంజిత్, ఆమెవి కేవలం ఆరోపణలు మాత్రమే అని అన్నారు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలు వేస్తున్నారని చెప్పారు. అయితే శ్రీలేఖ ఆరోపణలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్లు బెంబలెత్తిపోతున్నారు. ముఖ్యంగా బ్రహ్మించ్ జిల్లాలో రాత్రిపూట ఇళ్లపై దాడులకు పాల్పడుతూ చిన్నారులను ఎత్తుకెళ్లి పీకు తింటున్నాయి. నెలన్నర వ్యవధిలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా 30 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ఎక్కువగా చిన్నారులే ఉండటం బాధాకరమైన విషయం కాగా, తోడేళ్ల భయంతో 24 గ్రామాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. రాత్రిపూట తోడేళ్లు దాడులు చేస్తుండగా స్థానికులు రాత్రంతా కాపలా కాస్తుంటారు. ఇళ్లలో చిన్నారులను చీరలతో తమకు కట్టేసుకుని మహిళలు పడుకుంటున్నారు.